హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఎమ్మీగా ఉండే నాటుకోడి బిర్యానీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పొడి పొడిగా వచ్చింది, అడుగేం అంటలేదు. చూడండి, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ప్రిపేర్ చేయటం మన వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికప్పుడు నూరేస్తే స్మెల్ బాగా వస్తుంది బిర్యానీకి. దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, 4 మిరియాలు వేసి రోట్లో బాగా దంచేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేద్దాం. 2 కిలో ఇది చికెను, నాటుకోడి చికెను. ఈ 2 కిలోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా గరం మసాలా వేసాను, కళ్ళుప్పు గుప్పుడుతో గుప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ వేసాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలాగే కారం స్పైస్ని బట్టి వేసుకోండి. ఇది గుంటూరు కారం కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఘాటు. 5 టేబుల్ స్పూన్లు వేసాను పెద్దవి. కొత్తిమీర, పుదీనా, అలాగే 5 పచ్చిమిర్చి చీలికలు, 5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 అవర్ నాననివ్వండి. మొక్క జ్యూసీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తినేటప్పుడు. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పెద్ద సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక గిన్నెలో తీసుకుందాం. ఇది నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది 4 కిలోల కోడి, కాస్త ముదురు కోడి, అందుకని కుక్కర్లో వేస్తున్నాను. అంటే 2 కిలోల బిర్యానీలోకి 2 కిలోలు కర్రీలోకి తీసాను. 4 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసుకోండి. ఈ ఆయిల్లో నానబెట్టిన చికెన్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టాం కదా, అది కూడా సగం ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేయండి 2 మినిట్స్. హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. మొత్తం కలపండి ఒకసారి. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ రానిద్దాము. హైలో 1, సిమ్లో 2 విజిల్స్ రానివ్వండి. కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేద్దాం బిర్యానీ. పొయ్యి వెలిగించేసాము. గిన్నె పెడదాము. ఎసరికి సరిపడా వాటర్ వేసుకుందాం. 2 కిలోల బియ్యానికి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి అందులో హోల్ గరం మసాలా వేయండి. బిర్యానీ ఆకు, సాజీరా కూడా వేసి
కళ్ళుప్పు గుప్పెడుతో గుప్పెడు కన్నా ఎక్కువ వేయండి. ఈ ఉప్పు ఎంత వేయాలంటే వాటర్లో ఉప్పు వేసింది మనం టేస్ట్ చూస్తే సముద్రం నీళ్ళంతా ఉప్పగా ఉండాలి. అట్లయితేనే ఆ ఉప్పు అనేది రైస్కి పడుతుంది. ఒకసారి టేస్ట్ చూసి సరిపోతే వేసుకోండి. 1 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసి ఉడికించండి. ఈ రైస్ 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు వడగట్టే గరిటతో తీసుకుని బేక్సిన్లో వేసుకుందాం. ఈ విధంగా 70% కుక్ అయిన తర్వాత వడగట్టుకుని ఒక బేక్సిన్లో తీసుకోండి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ ఉడికించిన చికెన్ని వేయండి. ఇది పొయ్యి మీద పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, సగం ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ కొంచెం వేసుకుని ఇంకాస్త పుదీనా వేయండి. ఈ రైస్ని లేయర్ చొప్పున వేయాలి. ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేయండి. ఇంకా మిగిలిన రైస్ మొత్తం వేసేయండి. ఫైనల్గా గరం మసాలా వేయండి. ఇంకొంచెం పుదీనా కూడా వేసి మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకోవడానికి చపాతీ పిండి కలుపుకోండి. ఇలా గిన్నె మొత్తం చుట్టూ ఫిల్ చేయండి. మూత పెట్టుకుని పైన బరువు పెట్టుకోండి. గాలి పోకుండా బరువు పెట్టుకోండి. 1/2 అవర్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆ నుప్పులు అట్లా పైన వేసుకుని గిన్నె పైన ఇంకొక 10 నిమిషాలు అలా వదిలేయండి. 40 మినిట్స్ అయిపోయింది. బాగా కుక్ అయి ఉంటుంది. ఓపెన్ చేసి చూసేద్దాం. వావ్, చాలా బాగుంది. స్మెల్ బాగుంది. బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా పొడి పొడిగా ఉంది. అడుగు కల్లా రైస్ తీస్తున్నా సరే ఏమీ అడుగంటుకోలేదు. కలర్గా ఉంది. అలాగే ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. సూపర్ టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా ఈ వీడియో మీకు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.